హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్. ఈరోజైతే ఇంకొక మంచి కథతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, కథలోకైతే వెళ్ళిపోదాం. ఒకప్పుడు ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో జగన్నాథుడు అత్యంత మహిమతో విరజిల్లా ఆడుతున్నాడు. ఆ జగన్నాథుణ్ణి రాజులు మాత్రమే కాదు, పేదవాళ్ళు కూడా సమానంగా ప్రేమించేవారు. పూరి పట్టణం పక్కనే దామోదరుడు అని ఒక పేద భక్తుడు ఉండేవాడు. అతనికి డబ్బు లేదు, ఆస్తి లేదు, పేద కుటుంబం లేదు. కానీ ఒకే ఒక సంపద ఉంది: జగన్నాథుడిపై అపారమైన భక్తి. ప్రతిరోజు ఆలయం ముందే నిలబడి దూరం నుంచే గర్భగుడిని చూసి కన్నీళ్లతో ఇలా అనేవాడు: ఓ జగన్నాథ, నిన్ను చూడటమే నా అదృష్టం అని. దామోదరుడు చాలా పేదవాడు కావడంతో ఆలయ సేవకులు అతని లోపలికి రానివ్వలేదు. నీవు అపమిత్రుడివి, దూరంగా నిలబడు అని తరమవేశారు. దామోదరుడు బాధపడలేదు. అతను ఆలయం బయటే కూర్చొని మనసులోనే జగన్నాథుడిని ధ్యానించేవాడు. ఒక రాత్రి ఆలయ ప్రధాన పూజారికి ఒక అద్భుతమైన స్వప్నం కలిగింది. స్వప్నంలో జగన్నాథుడు ఇలా అన్నాడు: నేను లోపలున్నాను అనుకుంటున్నావా? నా నిజమైన ఆలయం దామోదరుడి హృదయం. రేపు ఉదయం అతన్ని ముందు పిలవండి అని. పూజారి భయంతో లేచాడు. తెల్లవారుజామునే పూజారి దామోదరుడిని పిలిచాడు. దామోదరుడు లోపల అడుగు పెట్టగానే జగన్నాథుడి కళ్ళల్లో కన్నీళ్లు జారినట్లు కనిపించాయి. అందరూ ఆశ్చర్యపోయారు. పూజారి భక్తితో అన్నాడు: ప్రభు, నిజమైన భక్తి ఇదేనా అని. ఆ రోజు నుంచి పూరి ఆలయంలో ఒక మాట వినిపించింది: జగన్నాథుడికి జాతి లేదు, పేదరికం లేదు, అహంకారం లేదు, భక్తి మాత్రమే ముఖ్యం అని. దామోదరుని అందరూ గౌరవించారు. జగన్నాథుడు అందరికీ దేవుడు. భక్తికి ద్వారాలు ఎప్పుడూ మూసుకుపోవు. హృదయమే నిజమైన ఆలయం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మీరు చూసి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేయండి. ఓం జగన్నాథాయ నమః.